సియరా ఈవీ లాంచ్ డేట్ బయటకొచ్చేసింది. మారుతి ఇంకోసారి కొత్త 7 సీటర్ ఈవీ కార్ తెచ్చే పనిలో పడ్డారు. ఎంజీ కాంపాక్ట్ ఈవీ కార్ తేబోతోంది. స్కోడా వాళ్ళ కొత్త ఈవీ కార్, ఇలాగే ఎన్నో రకరకాల ఈవీ కార్ కబుర్లు ఇవాళ ఈవీ న్యూస్ సెకండ్ ఎపిసోడ్లో. అందులో ఫస్ట్ది, పోయిన సంవత్సరం 2025 నవంబర్లో టాటా వాళ్ళ సియరా కార్ని తిరిగి తెచ్చారు. అండ్ తనకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు 30th జూన్ 2026 అదే సియరా యొక్క ఈవీ కారు తేబోతున్నారు. పోయిన సంవత్సరం లాంచ్ చేసిన పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ కారు యొక్క డిజైన్ గురించి, ఫీచర్స్ గురించి, ఆ లుక్ గురించి చాలా పాజిటివ్ సెంటిమెంట్ అయితే వచ్చింది. దానివల్ల ఇప్పుడు రాబోతున్న ఈవీ వేరియంట్కి చాలా పెద్ద ఎక్స్పెక్టేషనే ఉంది. ఈ కారు యొక్క పొజిషనింగ్ చూస్తే కర్వ్ ఈవీకి అండ్ హ్యారియర్ ఈవీకి మధ్యలో ఉంచే రకంగా ఉన్నారు, సేమ్ లైక్ ది ఐసీఈ వేరియంట్స్ లాగా. ఇంకా కారు యొక్క డ్రైవ్ ట్రైన్ చూస్తే మోర్ లైక్లీ ప్రతి వేరియంట్కి రేర్ వీల్ డ్రైవ్ రావచ్చు, టాప్ అండ్ వేరియంట్కి ఆల్ వీల్ డ్రైవ్ రావచ్చు. ప్లాట్ఫామ్ చూస్తే కనుక ప్రతి టాటా ఈవీ కార్ లాగానే ఇందులో కూడా Acti.ev ప్లస్ ప్లాట్ఫామ్ మీద వచ్చే అవకాశం ఉంది. అండ్ కార్ బ్యాటరీ ప్యాక్ చూస్తే 55 కిలోవాట్ అవర్ నుంచి 75 కిలోవాట్ అవర్ మధ్యలో ఉండవచ్చు. అండ్ మోర్ ఎక్స్పెక్టెడ్లీ 65 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ పెద్దది కాబట్టి క్లెయిమ్డ్ రేంజ్ కూడా 500 నుంచి 600 కిలోమీటర్స్ దాకా ఉండొచ్చు అని రూమర్స్. ఇంకా కార్ యొక్క డిజైన్ చూస్తే టాటా వాళ్ళలోనే ఐసీ వర్సెస్ ఈవీకి ఎలా అయితే డిజైన్ చేస్తారో ఇందులో కూడా ఫ్రంట్ లో వచ్చేసి బ్లాక్ ఆఫ్ గ్రిల్ రావచ్చు, రివైజ్డ్ బంపర్, ఒక సరికొత్త ఎల్ఈడి లైటింగ్ తో ఒక ఫ్యూచరిస్టిక్ అండ్ ఈవీ టచ్ ఇచ్చే డిజైన్ తో వస్తూనే ఒక రెట్రో ఫీలింగ్ ఇచ్చే సియరా బాక్సీ లుక్ తో వచ్చే అవకాశం ఉంది. ఇంకా క్యాబిన్ లోపల చూస్తే కనుక సెకండ్ లెవెల్ ADAS 360 కెమెరా, 6 ఎయిర్ బ్యాగ్స్, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్, ఇవన్నీ ఎక్స్పెక్టెడ్. కార్ యొక్క ప్రైజింగ్ చూస్తే కనుక 20 lakh నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. 20 నుంచి టాప్ ఎండ్ వేరియంట్ ఒక 25 లేదా 28 లక్షల దాకా వెళ్లే అవకాశం అయితే ఉన్నది. ప్రతి టాటా ఈవీ కార్ లాగానే దీనికి కూడా ఫస్ట్ కస్టమర్కి, అంటే ఫస్ట్ కొన్న కస్టమర్కి 15 ఏళ్ళు లైఫ్ టైం బ్యాటరీ వారంటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఈ కార్ వచ్చేసి 30th జూన్ అన్వీల్ చేస్తారు మార్కెట్కి. కానీ కార్ యొక్క డెలివరీస్ 2026 జూలై నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. దీని గురించి మనం కాస్త ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటంటే పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్ సియరా లాంచ్ అయినప్పుడు కార్కి చాలా డిమాండ్ వచ్చింది. ఆ బుకింగ్ స్టార్ట్ చేసిన వెంటనే ఒక రోజులోనే 70,000కు పైగా కారు బుకింగ్స్ అయినాయి. ఒక నెలలోపే దాదాపు 1 lakh పైగా బుకింగ్స్ అయిపోయినాయి. కానీ అంత డిమాండ్ని టాటా మోటార్స్ ప్రిపేర్ అవ్వలేదు. కనుక ఆ ప్రొడక్షన్ లైన్లో కాస్త స్లో అయిపోయింది అనమాట. టాటా మోటార్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒకే ఫ్యాక్టరీలో పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్స్తో పాటుగా ఈవీ వేరియంట్స్ని కూడా అదే ప్రొడక్షన్ లైన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. పార్ట్స్ షేరింగ్ అవుతుంది కాబట్టి ఆ ప్రొడక్షన్ కాస్ట్ని కాస్త తగ్గించడానికి. ఎస్పెషల్లీ వీళ్ళు గుజరాత్లో ఉండే సానంద్ ప్లాంట్లో. అసలు ఈ ప్లాంట్ వచ్చేసి ఇది వరకు ఫోర్డ్ వాళ్ళది. 2023లో ఆ ఫ్యాక్టరీని టాటా వాళ్ళు కొనుక్కొని 2024 నుంచి ఇలా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేశారు. దీన్ని స్పెసిఫిక్గా ఇలాగ ఐసీఈ అండ్ ఈవీ కార్స్ని ఒకటే ప్రొడక్షన్ లైన్లో చేసే విధంగా కస్టమైజ్ చేసుకున్నారు. అయితే టాటా సియరా పెట్రోల్ డీజిల్ కార్కి వచ్చి ఆ బుకింగ్ డిమాండ్కి తగినట్టు ప్రొడక్షన్ చేయలేక ఫస్ట్ మంత్లో 7,000 కార్స్ మాత్రం డిస్పాచ్ చేశారు. ఆ తర్వాత ప్రొడక్షన్ కాస్త స్పీడ్ పెంచి ప్రతి నెల కారు డిస్పాచ్ చేస్తూ ఇవాటి దాకా 30,000 కార్లను మాత్రమే డెలివరీ చేయగలిగారు. ఇంకా మిగతా కార్లకి 3 to 6 months ఆఫ్ వెయిటింగ్ పీరియడ్ ఉంది ప్రొడక్షన్ పైప్ లైన్లో. అదే కారు యొక్క ఈవీ వేరియంట్ వచ్చాక ఈ కారుకు వచ్చే డిమాండ్ ఎక్స్ట్రా ఉంటుంది. మరి దానివల్ల ఆ ప్రొడక్షన్ ఎంతవరకు చోక్ అవుతుంది, ఎంతవరకు స్ట్రగుల్ అవుతుంది, మరి దీన్ని వీళ్ళు ఎలా కోపప్ చేస్తారు, ఎలా పరిష్కరిస్తారో మనం వేచి చూడాలి. 30th జూన్ అన్వీల్ అయిన వెంటనే ఆ కార్ గురించి ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. ఆ వీడియో రాగానే మిస్ అవ్వకుండా స్టే సబ్స్క్రైబ్. ఇవాటి సెకండ్ న్యూస్ చూస్తే కనుక ఒక సరికొత్త ఈవీ కార్ని మార్కెట్కి తెచ్చే పనిలో పడ్డారు మారుతి సుజుకి. ఇప్పుడు ఈ మధ్య వీళ్ళు ఈ వితారా తెచ్చారు. కానీ ఇప్పుడు వచ్చేసి ఒక ఫ్యామిలీ బయర్కి తగినట్టుగా 7 సీటర్ కార్ని తెచ్చే ప్లాన్లో పడ్డారు అని చెప్పి రూమర్స్. ఈ కార్ వచ్చేసి టెస్ట్ అవుతుండగా రోడ్లో స్పాట్ చేసి ఫొటోస్ తీశారనమాట. ఫోటోలో చూస్తే కనుక కార్లో 3rd row కూడా ఉండే అవకాశం ఉంది అనిపిస్తుంది. కాబట్టి 7 సీటర్ అయ్యే అవకాశం ఉంది. అంత పెద్ద కార్ కాబట్టి రేంజ్ కూడా దానికి తగ్గట్టే 500-600 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ దాకా వెళ్లే ఆస్కారం ఉన్నది. ఇవాటి మూడవ న్యూస్ చూస్తే ఎంజీ స్టార్లైట్ 560 అనే ఒక ఎస్యూవీ ఈవీ కార్ని పార్కింగ్లో చార్జ్ అవుతుండగా చూశారు, ఫోటోలు తీశారు. అసలు ఈ కార్ వచ్చేసి ఎంజీ వాళ్ళు ప్లగ్ ఇన్ హైబ్రిడ్ రూపంలో తెస్తాం అని చెప్పారు. మరి ఇక్కడ ఛార్జింగ్ అవుతోంది అంటే ఈవీ వేరియంట్లో కూడా తెస్తారు అనుకోవచ్చు. ఇది వీళ్ళ 7 సీటర్ కార్ అండ్ ఒక భారీ ఎస్యూవీ అని చెప్పుకోవచ్చు. ఇన్ కంపారిజన్ సైజ్ పరంగా చూస్తే XUV 7XO దరిదాపులో ఉండొచ్చు అని చెప్పి రూమర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవాళ 4th న్యూస్ చూస్తే కనుక ఒక సరికొత్త కాంపాక్ట్ ఈవీ తెచ్చే పనిలో పడ్డారు ఎంజీ అని చెప్పి ఒక టాక్ ఉంది. ఇది వోక్స్ వ్యాగన్ యొక్క పోలో ఐడి ఈవీ కార్కి కాంపిటీషన్గా అన్నట్టు. కారణం వచ్చేసి వీళ్ళు ఇంగ్లాండ్లో జరగబోయే గుడ్ వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్ లో షోకేస్ చేయబోతున్నారు. అసలు ఈ ఈవెంట్ వచ్చేసి ప్రతి సంవత్సరం
కార్ రేసింగ్ గురించి, కార్ కల్చర్ గురించి ఒక ఈవెంట్ లాంటిదనమాట. కార్ చూస్తే గనక ఇది మోర్ లైక్లీ ఒక కాంపాక్ట్ హ్యాచ్ బ్యాక్ ఈవీ అయ్యే అవకాశం ఉన్నది. కార్ డిజైన్ గురించి కూడా కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. చాలా క్యూట్‌గా, చిన్నదిగా, కర్వీ డిజైన్‌తో, స్మూత్ ప్యానెల్స్‌తో రావచ్చని, ప్రతి ఈవీ లాగానే ఫ్రంట్‌లో ఎలాగూ ఒక క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్, ఎల్ఈడీ లైట్, కాస్త ఫ్యూచరిస్టిక్ లుక్‌తో వస్తూ కాంపాక్ట్‌గా, అందంగా ఉండే అవకాశం ఉన్నది అని టాక్స్ అయితే ఉన్నాయి. ఈ కార్ వచ్చేసి వోక్స్‌వ్యాగన్ ఐడీ పోలోకి, ఇంకా రెనో 5 ఈ-టెక్‌కి, మైక్రా ఈవీకి అండ్ మినీ కూపర్‌కి కాంపిటీషన్‌గా తెచ్చారు అనుకోవచ్చు. ఈ కార్ వచ్చేసి 9th ఆఫ్ జూలై డెబ్యూ చేయబోతున్నారు. కానీ ఈ కార్ ఇండియన్ మార్కెట్స్‌కి రాకపోవచ్చు. ఇది కేవలం యూరోపియన్ మార్కెట్స్‌కి. ఇదే సేమ్ ఈవెంట్‌లో ఎంజీ వాళ్ళు మరొక ఈవీ కాన్సెప్ట్ కార్‌ని చూపించే అవకాశం ఉన్నది. అండ్ ఆ కార్ కూడా ప్రొడక్షన్ లైన్‌కి వెళ్ళే అవకాశం ఉన్నది. కానీ ఆ కాంపాక్ట్ ఈవీ కానీ, ఈ కొత్త కార్ గానీ, ఇవి 2 కూడా ఇండియన్ మార్కెట్‌కి ఇప్పుడప్పుడే వచ్చే ప్లాన్‌లు లేవు. ఇది కేవలం యూరోపియన్ మార్కెట్స్‌కి. ఇప్పుడు కాస్త పాత న్యూస్ అయినా కూడా కాంటెక్స్ట్ సెట్ చేయడానికి ఇంపార్టెంట్ ఇది. 454 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేస్తూ వోక్స్‌వ్యాగన్ వాళ్ళు ఐడీ పోలో అనే ఈవీ కార్‌ని మార్కెట్‌కి తెచ్చారు. ఇదొక హ్యాచ్ బ్యాక్. ఇది వాళ్ళ MEB+ ప్లాట్‌ఫామ్ మీద చేయబడింది. ఈ కార్ యొక్క ధర వచ్చేసి జర్మనీలో 25,000 పౌండ్స్ దగ్గర ఉంది. ఇండియన్ ప్రైసింగ్ చూస్తే గనక దాదాపు 27.5 లాక్స్ దగ్గర ఉంటుంది. ఇంకా కార్ డిజైన్ చూస్తే గనక ఫ్రంట్‌లో వచ్చేసి క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్, ఎల్ఈడీ కనెక్టెడ్ లైట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 కూడాను. ఇంకా చాలా స్టైలిష్‌గా పోలో డీఎన్ఏతో ఉండేలాగా ఈ కార్‌ని అయితే చేశారు. పవర్ ట్రైన్ చూస్తే ఇందులో 2 బ్యాటరీ ప్యాక్స్ వస్తున్నాయి. 37 కిలోవాట్ అవర్ అండ్ 52 కిలోవాట్ అవర్. ఇవి 2 కూడా ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్సే. అందులో 37 కిలోవాట్ అవర్‌లో 329 కిలోమీటర్స్ WLTP రేంజ్ వస్తే, 52 కిలోవాట్ అవర్‌లో 454 కిలోమీటర్స్ ఆఫ్ WLTP రేంజ్ అయితే వస్తుంది. కానీ కార్ యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ చూస్తే గనక 10% నుంచి 80% దాకా కేవలం 25 నిమిషాల్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ కార్ కూడా ఇండియన్ మార్కెట్స్‌కి రాకపోవచ్చు ఈ ప్రైస్ వల్ల. ఇప్పుడు ఇవాల్టి ఫైనల్ న్యూస్ చూస్తే స్కోడా వాళ్ళు వాళ్ళ సరికొత్త 7 సీటర్ ఈవీని తెచ్చే పనిలో పడ్డారు. ఈ కార్ వచ్చేసి 23rd ఆఫ్ జూన్ 2026కి షోకేస్ చేయబోతున్నారు. ఈ కార్ కూడా ఇండియన్ మార్కెట్స్‌కి రాదు. ఫర్ గ్లోబల్ మార్కెట్స్ ఉన్నది. ఇది వచ్చేసి స్కోడా వాళ్ళ ఫ్లాగ్‌షిప్ ప్రీమియం ఎస్యూవీ అని చెప్తున్నారు. ఈ కార్ వచ్చేసి వోక్స్‌వ్యాగన్ గ్రూప్ వల్ల MEB+ ప్లాట్‌ఫామ్ మీద చేయబడింది. 7 సీటరే కాబట్టి, భారీ కార్ కాబట్టి దగ్గర 550 నుంచి 600 కిలోమీటర్స్ ఆఫ్ WLTP రేంజ్ వచ్చే అవకాశం ఉన్నది. అయితే స్కోడా వాళ్ళు ఇటువంటి ఈవీ కార్‌ని ఇండియాకి తెచ్చే దాంట్లో కాస్త కాషియస్‌గా ఉన్నారు అని చెబుతున్నారు గానీ, నాకైతే వీళ్ళు మరీ డిలే చేస్తున్నారు అనిపిస్తోంది. ఈ కార్ కూడా ఇండియన్ మార్కెట్స్‌కి రావట్లేదు. అయితే ఇలాగా గ్లోబల్ మార్కెట్‌కి వచ్చే ఈవీ కార్ గురించి కూడా తెలుసుకోవడం, చూడడం ముఖ్యం. అప్పుడే మనకి గ్లోబల్ మార్కెట్‌లో ఎటువంటి కార్లు వస్తున్నాయి, ఇండియన్ మార్కెట్‌లో ఎటువంటి కార్లు రాబోతున్నాయి, ఆ మార్కెట్ మ్యాచ్ చేయడానికి అని చెప్పి అర్థమవుతుంది. ఇండియాలో మ్యాచ్ చేయకపోతే బయట కంపెనీ కార్లు ఇండియాకి రావచ్చు. అప్పుడు ఇండియాకి ఇంపోర్ట్ అయ్యి లేదా ఇండియాలో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పెట్టి ఆ కార్ ఇండియాకి వచ్చే అవకాశం ఉన్నది. ఇలాగా గ్లోబల్ ఈ కార్ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలా లాంచ్ అవబోతున్న ప్రతి ఈవీ కార్ లాంచ్ అయిన వెంటనే ఆ కార్ గురించిన ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఆ వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా స్టే సబ్స్క్రైబ్. ఇంకా మీ దగ్గర ఈవీ కార్ ఉంటే మీ కార్లో ఉన్న ఫీచర్ గురించి మీకు అనిపిస్తుందో, ఇలా రాబోతున్న ఈవీ కార్ల గురించి మీకే అనిపిస్తుందో కామెంట్స్‌లో తప్పక తెలియజేయండి.